టు గెయిన్ నాలెడ్జ్ ఇన్ బుద్ధిజం. కొన్ని వందల సంవత్సరాల క్రితం హుయాన్ సాంగ్ అనే వ్యక్తి ఇండియా వద్దాం అనుకున్నాడు. దానికి చైనా పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే అతను ఆగకుండా గోబీ ఎడారి దాటి సెంట్రల్ ఏషియాలో కషాగర్, సమర్కండ్ దాటి ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాడు. ఆ తర్వాత పెషావర్ మీదుగా తక్షశిలకు వచ్చి అక్కడున్న బుద్ధిస్ట్ మాంక్స్ని కలిశాడు. బౌద్ధ స్తూపాలు, మోనస్టరీస్ని విజిట్ చేశాడు. కాశ్మీర్, మధుర, అయోధ్య కాకుండా దక్షిణ భారతదేశం కూడా వచ్చాడు. అన్ని రాజ్యాలు తిరిగాడు. నలంద యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు జ్ఞానం సంపాదించుకున్నాడు. ఇలా 14 ఏళ్ళు ఇండియాలో ఉండి తిరిగి చైనా వెళితే అప్పుడు అతన్ని చైనా ప్రభుత్వం సాల్వా కప్పి సత్కరించింది. హిస్ జర్నీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మరి అదే చైనా నుండి ఫ్లైట్లో ఇండియాకి చాలామంది చైనీస్ వస్తారు. వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోం? వాస్కో డి గామా గురించి ఎందుకు మాట్లాడతాం? మనకి కొలంబస్ ఎందుకు గుర్తుంటాడు? బికాజ్ ఆఫ్ దర్ ట్రావెల్. వాళ్ళంతా లైఫ్లో జర్నీ చేశారు. మనకి లైఫ్లో ఫ్రీగా ఏది రాకూడదు, వచ్చినా తీసుకోకూడదు. సంపాదించుకోవాలి, దానికోసం కష్టపడాలి. వన్ హ్యాస్ టు ఎర్న్ ఇట్. ఫ్రీగా వచ్చినవన్నీ యూజ్లెస్. యూ డోంట్ వాల్యూ. అందుకే మనం ఒక గోల్ పెట్టుకుంటే ఒక పాత్ రెడీ అవుద్ది. ఆ పాత్లో నడుచుకుంటూ వెళ్ళడమే. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. నీ ఫ్రెండు నువ్వు కలిసి ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకున్నారు. ట్రైన్లో ఢిల్లీ వెళ్ళారు. ట్రెక్కింగ్ కావాల్సినవన్నీ కొనుక్కున్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అక్కడి నుండి నేపాల్ వెళ్ళారు. మెల్లగా బేస్ క్యాంప్కి చేరుకున్నారు. విపరీతమైన చలి. క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుంటూ అక్కడున్న షేర్పాస్తో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ప్రయాణం మొదలుపెట్టారు. లోయలు, వ్యాలీస్ దాటుకుంటూ వెళ్ళారు. కొండ మీద మంచుని గొయ్యిలా తవ్వి ఆ మంచు గుహలో ఆ రాత్రి పడుకుంటే ఎంతో వెచ్చగా ఉంది. ఒక కప్పు వేడివేడి నూడిల్స్ తింటే ఇంకా బాగుంది. ఫైనల్గా ఎవరెస్ట్ దగ్గరికి వచ్చారు. విపరీతమైన గాలి. అక్కడి నుండి ఎక్కడ ఇంకా కష్టమైపోయింది. కష్టపడి నీ ఫ్రెండ్ ఎలాగోలాగా ఎవరెస్ట్ ఎక్కగలిగాడు. నువ్వు 100 అడుగుల కిందే ఉండిపోయావు. ఆ రోజు వాడొక్కడే ఎవరెస్ట్ మీద ఉన్నాడు. వాడు మాత్రం అక్కడ ఎంతసేపు ఉంటాడు? కాసేపట్లో మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. రారా మామ అని ఇద్దరు కలిసి ఇంటికి పోతారు. మిత్రులు ఇద్దరిది మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుద్ది. లైఫ్లో ఎంత సక్సెస్ వచ్చినా ఎవరెస్ట్ మీద ఎవడో ఎక్కువసేపు ఉండలేడు. అందుకే ఫెయిల్ అయ్యామని ఎప్పుడు బాధపడద్దు. ఒక్కోసారి మన గోల్ రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొంపలు ఏమీ మునిగిపోం. అందరం ఎక్కువ కాలం గడిపేది జర్నీలోనే, సక్సెస్లో కాదు. లెట్స్ ఎంజాయ్ అవర్ జర్నీ.